సంవత్సరములో దేవునికి ఆయాసకరముగా, దేవునికి మనము వ్యతిరేకముగా ప్రవర్తించిన ప్రవర్తనలను, మన జీవన విధానమును ఒకసారి మనం అవలోకనము చేసుకోవలసిన బాధ్యత మన పైన ఉన్నది ప్రియులారా. అందుచేతన ఒక చిన్న లేఖనమును చదివి ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి వెళ్ళవలెనని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి ఈ సమయమును దేవుని యొక్క పాదముల చెంత మొరపెట్టుట కొరకు మనము సిద్ధపడదాము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 23, 24 ఈ విధముగా ఉన్నవి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఆత్మ సహాయమును కోరుచు దేవుని పాదముల చెంత మొరపెట్టి దేవుని యొక్క సహాయమును కోరుతాను. అనంత జ్ఞానము కలిగిన సర్వలోకాధిపతి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. మహాపరిశుద్ధుడు, మంచి దేవుడు నాయన, నీతిమంతుడు తండ్రి, న్యాయమైన దేవుడు తండ్రి. నాలో ఏ మంచితనము, ఏ నీతి, ఏ యోగ్యత లేనప్పటికీ తండ్రి, మీ మంచితనముతో, మీ నీతితో, యోగ్యమైన మీ శక్తితో, పరిశుద్ధుడు అయినటువంటి మీ పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి నన్ను, మమ్ములను, మాకు అనుగ్రహించిన కుటుంబములను, మాకు అనుగ్రహించిన సంతానములను, కుమారులను, కుమార్తెలను మీ సన్నిధిని జ్ఞాపకము చేసుకొని ఆదుకొని ఆదరించి ఆశీర్వదించి కాచి కాపాడి ఈ 2025వ సంవత్సరం ఆది నుంచి అంతము వరకు మీ కృపా కనుసన్నలలో భద్రపరిచిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ప్రతి నిత్యము మమ్మలను మర్చిపోక జ్ఞాపకము చేసుకొనుచు మీ నామ ఘనత కొరకు మమ్మలను రక్షించిన దేవుడు అయితే, మీ రక్షణ భాగ్యమును మేము పొందుకొని కూడా అనేక సందర్భాలలో మీకు ఆయాసకరముగా ప్రవర్తించి ఉన్నాము తండ్రి. అయినప్పటికీ వాటిని మీరు మనసున పెట్టక, లెక్కించక దయదలచి మా పాపములన్నీ మీ వీపు వెనుక వైపు విసిరివేసి మమ్మలను మీ సంతానముగా, మీ సొత్తైన ప్రజగా జ్ఞాపకము చేసుకొని మేము నశించిపోవటం మీకు ఇష్టము లేదు కనుక మీ ఆత్మశక్తితో మమ్మల్ని ఆదరించి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించుట కొరకు మీరు మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరచుచున్నందులకు మీకు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు. నేటి సమయం ముందు మీ యొక్క ఆత్మ సంచారము మా మధ్య జరిగించి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొనమని ప్రభువా, నా మాటలలో నాయన, నా యొక్క ధ్యానములో మీ ఆత్మ సహాయము దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన అధికారం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, కీర్తనకారుడు దావీదు మహారాజు చేయుచున్న ప్రార్థన. దావీదు మహారాజు తన హృదయమును పరిశోధించి తనను పరిశోధించి తన హృదయమును తెలుసుకొని తన యొక్క ఆలోచనలను తెలుసుకొనమని దేవుని సన్నిధిని విజ్ఞాపనము చేస్తున్నట్లుగా మనం ఈ లేఖనం ద్వారా చూడగలం. అంతేకాదు, ఆయన జీవన విధానములో నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, చూచి నన్ను క్షమించి ఆయాసకరమైన మార్గముల నుండి నన్ను విడిపించి నిత్య మార్గమున నన్ను నడిపించుము అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ లేఖన భాగము ద్వారా మనము గమనించవచ్చును ప్రియులారా. ఈ మాట ఆయన తన హృదయమును, తన యొక్క ఆత్మ అంతరంగం యొక్క పరిస్థితులను పరిశీలన చేయుచు ప్రతినిత్యము
పరిశీలించుచు దేవుని సన్నిధిని గోజాడుతూ భయముతో భక్తితో దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గమనించవచ్చును ప్రియులారా. సామెతల్లో 24వ అధ్యాయము 11వ వచనములో 12వ వచనములో కూడా 12వ వచనములో ఈ మాట ఉంది చూడండి. ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. ప్రియులారా, నరులమైన మనము చేసిన పనులు ఈ 2025వ సంవత్సరము మనకు భయపడో లేదా మనము యోగ్యులమనో, శ్రేష్ఠులమనో, నీతిమంతులమనో, మంచివారిమనో, ఆధిక్యత కలిగిన వారిమనో దేవుడు మనకు అనుగ్రహించలేదు ప్రియులారా. ఆయన అపారమైన ప్రేమ చేత, అనంతమైన వాత్సల్యము చేత ప్రతినిత్యము మన ప్రవర్తనను, మన హృదయములను, మన మాటలను, మన పనులను ఆయన గమనించుచు నిత్యము కనిపెట్టుచున్న దేవుడని సామెతల గ్రంథము ద్వారా మనము చూడవచ్చును ప్రియులారా. కనిపెట్టుచున్న దేవుడు హృదయములను శోధించువాడు. మన మాటలను గ్రహించే దేవుడు. మనము ఎవరు వినటలేదు, ఎవరు చూచుటలేదు అని మనం అనుకొనవచ్చును. సమాజములో, కుటుంబములో, కుటుంబీకుల దగ్గర అనేక విషయములు తెలియక దాచవచ్చును, తెలియకుండా ప్రవర్తించవచ్చును. అయితే హృదయములను శోధించువానికి మాత్రము, ఎవరా హృదయములను శోధించువారు అంటే నిన్ను, నన్ను, మనలను ఆత్మరూపములో, ఆత్మ కలిగించే ఐక్యతలో నేటి దినమందు సమకూర్చిన పరిశుద్ధమైన ఆత్మదేవుడు, ఆదరణకర్త మనలను శోధించుచున్నాడు. మన హృదయములను శోధించుచున్నాడు. మన మాటలను గ్రహించుచున్నాడు. ప్రతి మాటను కనిపెట్టుచున్నాడు. నిన్ను కనిపెట్టువాడు ప్రతి ఒక్కరిని, నన్ను, నిన్ను, మనందరినీ కనిపెట్టుచున్న దేవుడు ప్రతినిత్యము మన ప్రవర్తనను ఎరుగును గదా. ప్రియులారా, మన పనులను బట్టి, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను గదా. మనం అనుకుంటాము అందరికీ అన్నీ జరుగుతున్నాయి, అందరికీ ఉపకారములు జరుగుతున్నాయి, నేను నిత్యము ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయుచున్నాను, కానీ నాకు ఎటువంటి ప్రతిఫలము రావటలేదు, ప్రతిఫలమును అనుభవించుటలేదు, దీవెనలను చూచుటలేదు అని మనం అనుకుంటాము. కానీ ప్రియులారా, మనము ఏ ఉద్దేశములతో, ఏ తలంపులతో, ఏ ఆలోచనలతో మన మాటలు మాట్లాడుచున్నామో, మన ప్రవర్తన ఉంటున్నదో, మనము పనులు చేయుచున్నామో వాటిని బట్టి ప్రతీకారము చేసే దేవుడు. అయితే యెషయా భక్తుడు చెప్పినట్లుగా మన ప్రవర్తనను, మన పాపములను ఆయన గమనించుచు మన పాపములను ఆయన వీపు వెనుక వైపు విసిరివేసి మనలను తన పరిశుద్ధ జనాంగముగా, మన పితరులకు ఇచ్చిన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన పితరులకు ఇచ్చిన వాగ్దానమును నిత్యము జ్ఞాపకము చేసుకొనొచ్చు మనలను కాపాడుచున్నాడు తప్ప మనలో మంచితనం ఉన్నదని గాని, యోగ్యత ఉన్నదని గాని, శ్రేష్ఠులమని గాని, యథార్థవంతులమని గాని, సమాజములో ఆధిక్యత కలిగిన వారమని గాని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ కాదు. లేదు ప్రియులారా. ఆ విధముగా ఆలోచన చేయుట కూడా దేవుని ఎరిగిన బిడ్డలుగా మనకు ఉపయోగము లేదు. దేవుడు ప్రతినిత్యము మన అంతరంగములను, మన హృదయములను శోధించుచున్నాడు దేవుడు. మనలను పరిశీలన చేయుచున్నాడు. మన మాటను కనిపెట్టుచున్నాడు. మన మాట నోటి నుండి రాకమునుపే ఎరిగిన దేవుడు. మనలను నిత్యము కనిపెట్టుచున్న దేవుడు. ఎవ్వరు కనిపెట్టకపోవచ్చు.
ఆయన కనిపెట్టుచున్నాడు కాబట్టే మనకు భద్రత కలుగుచున్నది. ఆయన కనిపెట్టుచున్నాడు కాబట్టే మనకు జీవమును, ఊపిరిని సమస్తమును అనుగ్రహించుచున్నాడు. ఆయన నిన్ను, నన్ను, మనలను కనిపెట్టుచున్నాడు గనుకే మనకు ఆదరణ, ఆశ్రయము, ఆరోగ్యము ఇచ్చుచున్నాడు. ఆయన మనలను ప్రేమించి మనకిచ్చిన కుటుంబములను కనిపెట్టుచు, మనలను కనిపెట్టుచు, మన ప్రవర్తనను కనిపెట్టుచు, మన ప్రతి ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలము ఆయన ఇక్కడ చెప్పుచున్న మాట ప్రతీకారము చేయును గదా అని ఉంది. వారి వారి పనులను బట్టి ప్రతీకారము చేయును గదా అని. ప్రతిఫలము మనము అనుభవించుతాము. ఆయన ప్రతీకారము చేయుట కాదు. మనము ఈ మాటను బట్టి చూస్తే ఆయనకు ప్రతిస్పందించి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తే అది మంచిదిగానే ఆయన మనకు ప్రతిఫలము దయచేస్తాడు. అది ప్రతీకారము ఆయన ప్రతీకారం అనగా వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగినట్లుగా మనం ఆలోచన చేయకూడదు. ఎందుచేతనంటే ఆయన మనలను పరిశీలన చేయుచున్నాడు. మన హృదయములను శోధించుచున్నాడు. ప్రియులారా దావీదు భక్తుడు పాపము చేసిన తరువాత ఆ పాపమును ఒప్పుకొనుట గూర్చి 51వ కీర్తనలో ఆయన పరివర్తన, పశ్చాత్తాపం, మారు మనస్సు ఏ విధముగా ఉన్నదో మరొకసారి మనము చూడవచ్చును, ధ్యానము చేయవచ్చును ప్రియులారా. 51 కీర్తనలలో ప్రియులారా 6, 7 వచనములు. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఆయన చేసిన పాపములు దేవదేవుని ఎదుట, నీతిమంతుని ఎదుట, యథార్థవంతుని ఎదుట, ఆ సర్వమును చూచుచున్న దేవుని ఎదుట ఏ విధముగా ఒప్పుకొనుచున్నాడో ప్రియులారా. ఈ మాటలను మనము ధ్యానము చేస్తే 51 కీర్తన అంతా కూడా ఆయన హృదయములో వచ్చిన పరివర్తన, పశ్చాత్తాపం, మారు మనస్సు ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది. అయితే ప్రియులారా ఇంకను మనము ఈ మాటలో చూస్తే హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిస్సోపుతో అనగా ప్రియులారా లేవీయ కాండంలో కుష్ఠరోగము వచ్చిన వారిని ఊరు వెలుపల ఉంచేవారు. అది పాపముతో వచ్చిన వ్యాధి. అయితే ఆ పాపము పోవునట్లు అక్కడ లేవీయ కాండములో పవిత్రపరచబడుట, పరిశుద్ధపరచబడుట అనగా హిస్సోపు అన్న పదము అతి పవిత్రమైనది. అత్యంత ద విలువైన మాట. హిస్సోపు అనగా అస్సలు ఎటువంటి మలినము, కల్మషము, శోధన, పాపము, శాపము ఏమీ లేకుండా పూర్తిగా త్రికరణ శుద్ధిగా శుద్ధి చేయబడుట. అట్టి శుద్ధీకరణ కలగవలనని ఆ మట్టి శుద్ధీకరణతో నా పాపమును పరిహరింపుమని దావీదు మహారాజు దేవుని ఎదుట వినయముతో, విధేయతతో, భయముతో, భక్తితో ప్రార్థించుచున్నాడు ప్రియులారా. ఆయన ప్రార్థన ప్రతి మాటలో ఉన్నది దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చూసారా ప్రియులారా దావీదు మహారాజు ఒక బెత్షెబాతో చేసిన పాపము తప్ప వేరొక పాపము చేసినట్లుగా గ్రంథములో ఎక్కడ లిఖించబడలేదు. అందుచేతనే దావీదు మహారాజును చేసిన ప్రార్థనను, విజ్ఞాపనను, మనవులను, హృదయములో నుండి వచ్చినటువంటి ఆ వేదనను, రోదనను, హృదయమును శోధించు దేవుడు, హృదయములో నుండి వచ్చిన మాటలను కనిపెట్టు దేవుడు. దావీదు మహారాజు దావీదు మహారాజు ప్రార్థించినట్లుగా అంతరంగములో స్థిరమైన మనస్సును కలిగించి దావీదు మహారాజుకు శుద్ధమైన హృదయము కలుగు చేసినందువలన నా హృదయానుసారుడు ఈ దావీదు మహారాజు హృదయమును శుద్ధీకరించి ఆ మన దేవదేవుడు దేవుని హృదయముతో దావీదు మహారాజును ఏకీభవించుకొని దావీదు మహారాజును హృదయానుసారుడుగా ముద్రించి, చిత్రీకరించి మనకు తెలియచేయుచున్నారు ప్రియులారా. అంతటి హ్మ్, ప్రార్థన ఆ ప్రార్థన ప్రియులారా ఎంత విధేయతతో, ఎంత వినయముతో, ఎంత భయముతో, ఎంత భక్తితో ప్రార్థించున్నాడో మనకి ఈ మాటలను బట్టి తెలుస్తుంది ప్రియులారా. 2వ వాక్యంలో చూస్తే
నా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది. కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడివిగా అగుపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడివిగా అగుపడదువు. ప్రియులారా, చదవబడిన 139వ కీర్తనలో కూడా త పాపములో తల్లి గర్భము ధరించినట్లుగానే, పాపములో పుట్టినట్లుగా ఇక్కడ 51వ కీర్తనలో ఉన్నది. 139లో కూడా ఆ విధంగానే ఉన్నది. ఈ మాటలు మనము ధ్యానము చేస్తే హృదయము బద్దలైపోయి, హృదయమును దేవుని ముందు పరిచేశాడండి దావీదు మహారాజు. అందుచేతనే ఆయన అతిక్రమములు, దోషములు, పాపములు అది నిత్యము ఆయన ఎంత వినయముతో, విధేయతతో, సిగ్గుతో కుచించుకుపోయి దేవుని ఎదుట ఇంత ప్రార్థించుట కొరకు, నిలుచుట కొరకు ఇంత అర్హత కూడా లేనివాడిగా తనను తాను చిత్రించుకొని, ముద్రించుకొని దేవుని ఎదుట పూర్తిగా సరెండర్ అయిపోయాడండి దావీదు మహారాజు. దావీదు మహారాజు కంటే మనమేమి ఎక్కువ వారము కాదు. దావీదు మహారాజు కంటే మనలో ఇటువంటి మంచితనము లేదు ప్రియులారా. అందుచేతనే దేవుడు నేటి వాక్యానుసారముగా వాక్యమును బట్టి ఈ 2025వ సంవత్సరం ఆది నుంచి అంతము వరకు ఇప్పటి వరకు మన జీవన ప్రయాణములో, మన జీవన విధానములో, మన జీవిత అనుభవములో, మన కుటుంబ పరిపాలన విధానములో, మన సామాజిక జీవన విధానములో, సంఘపరముగా మనము ఆలోచన చేసిన ఆలోచన విధానములో దేవునికి ఆయాసకరముగా మన ప్రవర్తన, మన గత జీవితము ఉన్నదేమో ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈ సమయం ముందు ఎంతైనను ఉన్నది ప్రియులారా. మనము పరివర్తన, పశ్చాత్తాప, మారు మనస్సు పొందుకొని వాటిని ఈ సంవత్సరములో ఇంతవరకు మా జీవితంలో మీరు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుచు, ఎంతవరకు మేము చేసి తెలిసి గాని తెలియక గాని మీకు దృష్టికి వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పును, అపరాధమును, పాపమును మమ్మలను పాపమును బట్టి మమ్మల్ని క్షమించి పాపములను జ్ఞాపకము చేసి కనుక మాకు నూతన సంవత్సరమును అనుభవించుట కొరకు అనుమతించి, అనుగ్రహించి, నూతన సంవత్సరములో పరివర్తన, పశ్చాత్తాప, మారు మనసుతో నాయన శుద్ధ హృదయము కలుగ చేసి మీ క్రియలు వివరించుట కొరకు, మీ నామ ఘనత కొరకు జీవించుట కొరకు, మీకు మహిమార్థమై మేము బ్రతుకుట కొరకు, మా ఆత్మలను రక్షించుకొనుట కొరకు, మా సంగములను కాపాడుకొనుట కొరకు, మా జీవములను కాపాడుకొనుట కొరకు, మా కుటుంబములను, మా సంతానములను, కుమారులను, కుమార్తెలను రక్షించుకొనుట కొరకు, వారి ఆత్మల రక్షణ భారము కొరకు ప్రతి నిత్యము ఈ 2026వ సంవత్సరములో మీకు ఆయాసకరముగా ప్రవర్తించుకుంటా మీ నామ ఘనత కొరకు జీవించినట్లు ఎంతవరకు మా ప్రతి పాపమును, తప్పును, అపరాధమును, శాపమును, దోషమును క్షమించి, కనికరించి, రక్షించి, నూతన సంవత్సరములో ప్రవేశపెట్టించి మమ్మలను శుద్ధీకరించుము నాయన అని ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత, బాధ్యత మన పైన ఎంతైనను ఉన్నది ప్రియులారా. మనము చెప్పువారముగా కాక చేయువారముగా ఉన్నట్లు ఈ లేఖన భాగము నుండి మనము గమనించవచ్చును. ఎందుచేతనంటే చెప్పడం చాలా సులువండి ప్రియులారా. నేను గాని, మీరు గాని, మనము గాని చెప్పడం చాలా సులువు. ఎందుచేతనంటే మా పల్లెటూరులో ఒక మాట ఉన్నది. ఈ నాలుకకు ఎముక లేదు. ఈ నాలుక ఎటైనా తిరుగుతుంది. ఎన్ని మాటలైనా ఆడుతుంది. ఎన్ని రకాలుగా అయినా మాటలు చెప్తుంది. కానీ మాటలాడినట్లుగా ప్రవర్తన ఉండుట దుర్లభము, అసాధ్యము. ప్రతి ఒక్కరికి మానవ మాతృలైన ప్రతి ఒక్కరికి స్త్రీయే గాని, పురుషుడే గాని సర్వ మానవులకు, సమస్త ప్రజలకు అసాధ్యమైన పని ఏమిటయ్యానంటే నాలుకను అదుపులో ఉంచుకోకుండా ఉండటం. అదుపులో ఉంచుకోలేము. అందుచేతనే కీర్తనకారుడు అంటాడు, నా నాలుకను, నా పెదవులను, నా నోటిని నా స్వాధీనములో ఉంచుకొనుట కొరకు మీ సహాయము దయచేయండి అని. ప్రియులారా, మన నాలుకలోనే జీవము, మరణము ఉంచిన దేవుడు నాలుక ద్వారా వచ్చిన ప్రతి మాట, ఈ నాలుక చిన్నదే గాని
నిప్పుతో సమానము. చిన్న చిన్న నిప్పు విస్తారమైన అడవిని తగులబెట్టినట్లుగా ఈ చిన్న అవయవమైన నాలుక బహుగా అదిరిపడుతుంది, బహుగా మాటలాడుతుంది, బహుగా ప్రతి ఒక్కరిని విమర్శిస్తుంది. మనలను మనం పరిశీలన చేసుకోము గాని, ఇతరుల విషయంలో గాని, నీతులు చెప్పడంలో గాని, ఇతరులను విమర్శించుటలో గాని, మానవ మాత్రులమైన మనము మరి విశేషముగా క్రైస్తవ జనాంగమైన మనమే ముందుంటామండి. నేను నేను ఆ విషయములో నిస్సంకోచముగా చెప్పగలను. ఎందుకంటే నా మాట తీరు, నా ప్రవర్తన, నా ఆలోచన, నా జీవన విధానము నా కండ్ల ఎదుట నాకు కనిపిస్తా ఉన్నది. నేను మాటలు చెప్పినట్లుగా పని చేయలేని సందర్భాలు చాలా ఉన్నాయి ప్రియులారా. నేను బలహీనుడను, అపవిత్రుడను, పాపిని. ఇట్టి అపవిత్రుడినైన నన్ను, ఇట్టి పాపినైన నన్ను, ఇట్టి బలహీనుడినైన నన్ను, నా దేవునికి శత్రువుగా ఉన్న నన్ను, నా దేవుని దృష్టికి వ్యతిరేకముగా పాపములో మగ్గిపోయిన నన్ను పట్టుకొని లేవనెత్తిన నా దేవునికి నేనెంతైనను కృతజ్ఞత చెప్పబద్ధుడినై ఉన్నాను ప్రియులారా. ఈ నూతన సంవత్సరములో మరి ఒక పర్యాయము దేవుడిచ్చే శ్రేష్టమైన అవకాశమును బట్టి ఈ సంవత్సర అంతములో మనకు దేవుని మహాకృపను బట్టి ఈ మంచి ఆనవాయితీని అలవాటు చేసిన ప్రియులు ధనరాజయ్య గారిని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించున్నాను. ప్రతి నెల దేవుని సన్నిధిని మనము లెక్క చెప్పుచున్నాము. దేవునికి కృతజ్ఞతలు చెప్పుచున్నాము. మన కృతజ్ఞతలు, మన జీవన విధానము, మన ప్రార్థన ఆ దేవుని సన్నిధిని ప్రతి నెల లెక్క చెప్పుచు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఇప్పుడు కూడా ఈ నెల ఆఖరులో దేవుని సన్నిధిని కృతజ్ఞతలు తెలుపుచు ఈ సంవత్సర ఆరంభము నుంచి అంతము వరకు మానవ మాత్రులము బలహీనులము కనుక మన బలహీనతల చేత జరిగిన పొరపాటులు, తప్పులు అనేకమైనవి. వాటి నుండి విడిపించబడి దేవుని సన్నిధిని మనము గోజాడితే మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మన దేవుడు వాత్సల్యము కలిగిన దేవుడు. మన దేవుడు తన చేతులను మన వైపు చాపుచున్న దేవుడు. దినమెల్ల లోబడనొల్లని పిల్లల వైపు తన చేతులు చాపుచున్న నా కనికరము కలిగిన తండ్రి, ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము నిరంతరము మనలను చూచుచు, మనలను ప్రేమించుచు, పెంచి పోషించుచు, ఆయుష్యమును, ఆరోగ్యమును, ఆదరణను, భద్రతను ఇచ్చుచున్న మన దేవునికి కృతజ్ఞత తెలుపబద్దులమై ఉన్నాము ప్రియులారా. నా దేవుని సన్నిధిని మనము ఈ విధముగా పరివర్తనతో, పశ్చాత్తాపంతో, మారు మనసుతో ఆయన పాదముల చెంత మొర్రపెట్టుచు దేవుని సన్నిధిని మనము ప్రత్యక్షపరుచుకొనవలసిన బాధ్యత మన పైన ఉంచి ఉన్నాడు దేవుడు. మనము ఆ విధముగా ఆలోచన చేయుచు దేవుని పాదముల చెంత మొరపెడదాం ప్రియులారా. ఈ సమయమందు ప్రియులు ధనరాజయ్య గారి కొరకు, వారి కుటుంబము కొరకు, వారిని ప్రేమించిన కుమార్తెల కొరకు, అయ్యగారి యొక్క పరిచర్య కొరకు ప్రార్థించబద్దులమై ఉన్నాము. దయచేసి మనకున్న ఈ సమయములో ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే తదుపరి నేను ప్రార్థన చేసి అమ్మగారికి సమయాన్ని ఇస్తాను. దయచేసి ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనాను ఒకరిద్దరు లేదా ముగ్గురు వరకు కొద్దిసేపు అయ్యగారి కొరకు విజ్ఞాపన చేస్తూ మన జీవన ప్రయాణం ఈ 2025లో దేవుని సన్నిధిని మనము గోజాడుట కొరకు అవకాశము దేవుడు ఇవ్వనై ఉండగా దేవుని సన్నిధిని మనము త్రికరణ శుద్ధిగా ఆయన సన్నిధిని మొర్రపెట్టుట కొరకు దేవుడు ఇచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకున్నట్టు కొరకు దేవుని ముందర గోజాడుదాం ప్రియులారా. దయచేసి అయ్యగారి కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, ఈ కూడికలో పాల్గొన్న మనందరి కుటుంబముల భద్రత కొరకు, జీవితముల కొరకు, కుటుంబ సౌఖ్యము కొరకు, సంక్షేమము కొరకు ప్రార్థనలు చేద్దాం. దయచేసి ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనాను ఇద్దరు ముగ్గురు చేయండి ప్లీజ్. ఎవరైనా ప్రార్థన చేయండి ప్రేరేపణ కలిగిన వారు. పరిశుద్ధుడా దేవా, మీకు స్తోత్రములు నాయన. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ
ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు తండ్రి. మీ యొక్క నీతిని, మీ యొక్క న్యాయమును తండ్రి మేము అవలంబించుటకునైనా మాకు సహాయం దయచేయండి ప్రభా. యథార్థమైన హృదయమును, న్యాయమును మాకు దయచేయండి నాయన తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ సమయంలో నాయన వాక్యం బోధించింటున్న పాస్టర్ గారిని ఆస్వాదించండి ప్రభా. అతను ఇంకా మీ యొక్క వాక్యములు ఎదుగుటకునైనా సహాయం దయచేయండి ప్రభా. అంచెలంచెలుగా ఎదుగుటకునైనా సహాయం అందించండి నాయన. యేసయ్య చెప్పి వింటుండగా వాక్యములు విని గ్రహించి వాటిని మన యొక్క హృదయం అనే పలకల మీద ముద్రించుకునేటకునైనా సహాయం అందించమని వేడుకొంచున్నాం ప్రభా. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ తండ్రి మీ యొక్క రెక్కల చాటున భద్రపరుచుకొని కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్య మరి ముఖ్యంగా ధనరాజయ్య గారిని ఆస్వాదించండి ప్రభా. ఆ బిడ్డకు చక్కటి ఆపరేషన్ జరిగించిన దేవా మీకు వందనాలయ్యా. వేలాది వేల స్తోత్రములు నాయన, లెక్కింపలేనన్ని స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రములు 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 నాయన. యేసయ్య ఇంకా ఎవరైనా నీటిలో ఉన్న వారికి అనారోగ్యంతో ఉంటే తండ్రి అలాంటి బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్య ఫలాలను మెండుగా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. జనవరి మాసం నుండి డిసెంబర్ మాసంలో చివరి దినాల్లో ఉంటుండగానైనా మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు తండ్రి. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా. మాకు యొక్క గొప్ప తరుణమును దయచేసిన దేవా మీకు వందనాలయ్యా. పరిశుద్ధ లేఖనాలను విని గ్రహించి తండ్రి వాటికి అనుగుణంగా మేము నడుచుకున్నట్టుకు నాయన సహాయం అందించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ ఆస్వాదించండి ప్రభా. నీటిలో ఉన్న సంఘ కాపర్లందరినీ పేరు పేరున ఆస్వాదించండి ప్రభా. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాము ప్రభా. ఈ దినమునైనా పునరుత్థాన దినమునైనా ప్రతి తండ్రి ప్రతి సంఘంలోనైనా మీ యొక్క వాక్యమును బోధించుతున్న బిడ్డలందరినీ పేరు పేరున ఆస్వాదించి తండ్రి సంఘములను ఇంకను అభివృద్ధి పరచమని మీ యొక్క పరిశుద్ధమైన మన్నాను తండ్రి ప్రతి సంఘం పైన ప్రోక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. మా మధ్యలో ఆశీనులైండి మేము వాక్యం చదువుతుండగా పాటలు పాడుతుండగా నాయన వాక్య పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున ఆస్వాదించండి తండ్రి. మా మధ్యలో ఆశీనులై ఉన్న దేవా మీకు స్తోత్రంలోనైనా మీ కృపలోనైనా నీటిలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆస్వాదించండి ప్రభా. నాయన యేసయ్య హిందీ సెక్షన్ కూడా ఆస్వాదించండి నాయన. యేసయ్య మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ యొక్క నామమును హెచ్చించే బిడ్డలుగా ఆశీర్వదించమని విరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రయత్నండి. చక్కని వాక్య పరిచయం చేసిన దైవజనులు పైడయ్య గారికి వందనాలు. ప్రార్థన చేసిన మంజులావాణి గారికి వందనాలండి. ఇప్పుడు అందరము పర్లోక ప్రార్థన చెప్పుకుందాము. అమ్మా మరి ఒకళ్ళు ఇద్దరు ప్రార్థన ఇంకా టైం ఉంది కదా మన 10 నిమిషాలు. అవునండి. సుదర్శన్ గారు మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మహాగణుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాజులకు రాజువు ప్రభువులకు ప్రభు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆకాశ మహా ఆకాశముల పటజాలని దేవుడు కెరూబులు శరాబుల మధ్య ఆశీనుడైన దేవా నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవము గల దేవుడు జీవాధిపతి దేవా నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ యుగ యుగాలకు తరతరాలకు మారని మార్పు చెందిన దేవా నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ వస్తున్నాను. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా నీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ వస్తున్నాను. నేను గడిచిన కాలమంతయు తండ్రి నీ బలిష్టమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచి రాత్రి అంతా మంచి నిద్రనిచ్చిన తండ్రి మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన సజీవులే కదా దేవుని స్తుతించేది కొనియాడేది రాసి ఇచ్చినట్లుగా ప్రభా ఆయన సజీవులకు మీరు జ్ఞాపకం చేసుకున్న ఉదయం లేవగానే నీ పాదముల వద్ద
మేము సాగిలపడుటకు నీ ముఖ దర్శనమును చేసుకున్నటకు ప్రభా, నేను కొనియాడుటకు, నిన్ను స్తుతించుటకు, నేను మహిమపరిచి ఘనపరచుటకు నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దగ్గర తండ్రి నైనా పైడయ్య గారి నైనా మీరు నిలువబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యగారి ద్వారా తండ్రి ఇంకా అనేక మందికి తండ్రి ప్రభు నాయన ఈ వాక్యం అందించుటకు సహాయం చేయండి ప్రభు. అయ్యగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వీటిలో ఉన్న ప్రతి ఒక్కరు అమ్మగారిని అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయన ముఖ్యంగా తండ్రి దండాజీ గారు నైనా కంటి ఆపరేషన్ విషయంలో ప్రభా మీరు నైనా తండ్రి దగ్గరుండి నడిపించి నైనా తండ్రి ఆపరేషన్ ప్రభా నైనా సక్సెస్ఫుల్ గా నైనా మీరు చేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా కుటుంబం ద్వారా తండ్రి నా అనేక మందిని మీరు పురుకొల్పుచున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. హిమశ్రీ మేడం గారిని వారి పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో వ్యయ ప్రయాసలకు నైనా ఓర్చుకొని అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు నీ వాక్యం అందించటంలో ప్రభు వారు ముందుంటున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. అయ్యగారికి ప్రభు నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకునైనా మీరు సిలువలో కార్చిన మీ ప్రశస్తమైన, మీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి ప్రభు ప్రతి అవయవములో ప్రభు తండ్రి ఎలాంటి కల్మషము లేకుండా ప్రభు మంచి శక్తిని, బలమును దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. దయగలిగిన తండ్రి గ్రేస్ మనలో అమ్మగారిని జ్ఞాపకం చేసుకో ప్రభు తండ్రి నైనా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు తండ్రి. అమ్మగారికి ఇంకా తండ్రి అమ్మగారి ద్వారా మేమైనా తండ్రి అనేక విషయాలు తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. నా దగ్గర తండ్రి ఈ రోజు ప్రభు నేను మా మందిరాలలో జరుగుతున్న పనినైనా మా స్థలాలలో మీరు మాకు అనుగ్రహించే స్థలంలో మేము ఉండి ప్రభు అయినా తండ్రి మీరు నీ సింహాసనం ఎదుట మేము నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా పట్ల నాయన మీరు చేసిన ప్రతి మేలు, దయ, ఉపకారములకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన పిదప అమ్మగారికి సమయాన్ని ఇస్తాం. మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఘనమైన దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు. కన్న తండ్రి మేము లేచుట, కూర్చుండుట, పడుకొనుట సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు. ప్రభా మా నోరు మిమ్మల్ని స్తుతించినట్లు, మీ నామమును ప్రచురము చేయనట్లు మా పెదవులను నిత్యము తెరవండి తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా విరిగిన మనస్సే మా దేవుడవైన మీకు ఇష్టమైన బలి అని చెప్పిన దేవుడు తండ్రి మీకు స్తోత్రములు. నాయన విరిగి నలిగిన హృదయము కలిగిన వారమై ప్రార్థించుట కొరకు మా ప్రార్థనను అలక్ష్యము చేయక మా ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా మీ నామము చెంత విరిగిన మనసుతో, హృదయముతో, నాయన ఆత్మతో, సత్యముతో మీ పాదముల చెంత ప్రార్థించే భాగ్యం మాకు అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా మీ దీన సేవకులు ధనరాజయ్య గారిని బట్టి మీకు స్తోత్రములు. నాయన దేహమునకు దీపము కన్నే గనుక ప్రభ కన్ను తేటగా ఉంటే దేహమంతయు తేటగా ఉండునని సెలవిచ్చిన మా దేవుడు. కన్న తండ్రి మీ దీన సేవకులు మీ పరిచర్యలో కొనసాగుచున్నారు. మీ నామమును ఘనపరుచుచున్నారు. మీ పరిచారకునిగా నాయన ముందుకు కొనసాగుచున్నారు. అనేక మందిని ప్రోత్సహించుచున్నారు. అనేక మందికి రక్షణ భాగ్యమును అనుగ్రహించుచున్నారు. అనేక మందిలో నాయన పాప పరివర్తన కొరకు నాయన మీ యొక్క లేఖనములను వివరించుచు ముందుకు కొనసాగుచున్నారు. మీ దేన సేవకుని ప్రేమించి ఇచ్చినటువంటి సాటి అయిన సహకారి హిమశ్రీ గారిని బట్టి మీకు స్తోత్రములు. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చిన ప్రియ కుమార్తెలు ఇరువురిని బట్టి మీకు స్తోత్రములు. నాయన మీ దీన సేవకునికి నాయన పరిచర్య చేయుచుండగా ఓపికను, సహనమును, నాయన ఆరోగ్యమును, యథార్థతను, భద్రతను వారి చుట్టూ ఉంచి కాపాడిన దేవుడు. నీ దీన సేవకురాలికి నాయన ప్రభా పరిచర్య చేయుచుండగా చురుకుతనమును, భద్రతను, నాయన ఆరోగ్యమును అనుగ్రహించి మీ దీన సేవకుని చుట్టూ మీ దూతలను కావలించి సంరక్షించినందులకు మీకు స్తోత్రములు. మీ దీన సేవకునికి శస్త్రచికిత్స చేసినటువంటి
వైద్యులను బట్టి మీకు స్తోత్రములు. ఇచ్చిన ఔషధములను ప్రభా మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. మీ గాయపడిన హస్తములతో తాకి మీ దీన సేవకుడు ఉపయోగించిన ప్రతి ఔషధములోను తండ్రి వాటిలో ఏమీనూ లేదు. మీ శక్తి చేతను, మీ యొక్క బలము చేతను, మీ యొక్క మహామహిమ చేతను మీ దీన సేవకుని శరీరములోనికి మీ రక్త ప్రోక్షణను ప్రోక్షించండి తండ్రి. మీకు స్తోత్రములు. మీ దివ్య ఔషధమైన శిలువ శక్తితో, శిలువ రక్తముతో ఆయన నరములలోను, కండరములలోను, కంటి నరములలోను నూతన శక్తిని, నూతన బలమును, నూతన ఆరోగ్యమును అనుగ్రహించి ప్రభా కను దృష్టిని మెరుగుపరిచి మీ నామ ఘనత కొరకు మీ దీన సేవకులు మరి ఎక్కువగా ముందుకు కొనసాగుట కొరకు మీ సహాయము దయచేయమని వేడుకొనిచ్చు మీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయన మీ దీన సేవకుని ద్వారా ఈ యొక్క నాయన యేసు వైపు చూచే కార్యక్రమములో ప్రతి నిత్యము పాల్గొనుచున్న ప్రతి కుటుంబీకులను, ప్రతి సేవకులను మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం. ఆయన ప్రతి ఒక్కరిని చూచుచున్న దేవుడు. నాకైతే తెలియదు గాని ఎవరు ఏ సమస్యలలో ఉన్నారో, ఎవరు ఏ అనారోగ్యములలో ఉన్నారో, ఎవరు ఏ అస్వస్థతల్లో ఉన్నారో, ఎవరు ఏ విధమైన ఆందోళనలో ఉన్నారో, ఇతరులకు కూడా చెప్పలేని పరిస్థితులలో ఎంతమంది ఉన్నారో కన్న తండ్రి చూచుచున్న దేవుడు, హృదయములను శోధించు దేవుడు, ప్రతి మాటను కనిపెట్టుచున్న దేవుడు, ప్రతి పనిని చూచుచున్న దేవుడు. దయచేసి మీ బిడ్డలైనటువంటి వారిని భద్రపరచుట కొరకు సర్వ సమర్థుడవు మీరు తండ్రి. మీకు స్తోత్రములు. నాయన లోకములో సొసైటీలో అన్యుల మధ్య జీవించుచున్నాము నాయన. ఏ ఒక్కరి ముందు తల దించుకోకుండా నాయన అపహాస్యమునకు గురి కాకుండా మమ్మల్ని బట్టి మీ నామము దూషించబడకుండా ఉండులాగన మీ జనాంగమైనటువంటి ఈ కూడికలో పాల్గొన ప్రతి ఒక్క దైవ సేవకులని, కుటుంబీకులను, పరిచారకులను కార్యక్రమాలు నడిపించుచున్న వారిని మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం. దయదలచి జాలి చూపి ఆదరించి ఆదుకొని ఆశీర్వదించి కనికరించి కటాక్షం చూపి రక్షించిన మా దేవ, ఈ 2025వ సంవత్సరమును ఆది నుంచి అంతము వరకు మీ కృపా కనుదృష్టితో నిలిపి నాయన మమ్మల్ని భద్రపరిచి నూతన సంవత్సరములో నూతన ఆనందముతో, నూతన సంతోషముతో, నూతన శక్తితో, నూతన బలముతో ఆయన నూతన దీవెన ఆశీర్వాదములు అనుభవించుట కొరకు మమ్మల్ని ప్రవేశపెట్టుట కొరకు మా గూర్చి మీరు ప్రణాళికను కలిగి ఉన్న మా పరిశుద్ధమైన దేవుడా మీకు స్తోత్రములు. మీరున్న భవిష్యత్తులో మమ్మల్ని ప్రవేశపెట్టుచున్నారు గనక మీరు ఈ 2026వ సంవత్సరములో మీరే ఉన్నారు గనక మీరున్న భవిష్యత్తులో, మీరున్న 2026వ సంవత్సరములో మాకు ఎటువంటి నాయన భయము గాని, కొదువు గాని, కొరతలు గాని, అసంతృప్తి గాని, ఆందోళన గాని, అనారోగ్యములు గాని రాకుండా లేకుండా నాయన సమాధానపరిచి సత్యస్వరూపుడు అని మీ ఎడలో సత్య సాక్షులముగా జీవించినట్లు బలపరిచి, భద్రపరిచి, దీవించి, అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి మా యొక్క శరీరాత్మలు, ప్రాణాత్మలు, కీలాత్మలు, జీవాత్మలు శక్తి పొందుకొని, బలము పొందుకొని, జీవం పొందుకొని, చురుకుతనం పొందుకొని మీ నామ ఘనత కొరకు స్థిరపరిచి మిమ్మల్ని సేవించుట కొరకు మీ కృపా కనుదృష్టి మా పైన నిలపమని వేడుకొనుచు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రియ పరిశుద్ధుడ నేటి దినమందు తండ్రి కార్యక్రమం నడిపించిన మీ దీన కుమార్తెను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం తండ్రి. వాణిశ్రీ టీచర్ గారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ యొక్క కూడికను నేటి దినమందు జరిగించిన విధానం బట్టి మీ పాదముల చెంత మొరపెట్టుచున్నాము. పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, నాకంటే ముందుగా ప్రార్థించిన మీ దీన సేవకురాలని, మీ దీన సేవకుని మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం. ప్రియ పరిశుద్ధుడ ప్రతి ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం జవాబు దయచేసి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఇంకను ఈ కార్యక్రమం యేసు వైపు చూచే కార్యక్రమములో అనేక మంది మీ ప్రార్థనా పరులముగా ఆత్మానుసారముగా, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని సేవించుచు, ధ్యానించుచు, ఆరాధించుచు, కీర్తించుచు ఇతరులకు మీ కార్యములను వివరించుట కొరకు మీ కార్యమును స్థిరపరిచి, బలపరిచి, వేగిరపరిచి మీ నామ ఘనత కొరకు వాడుకొనమని వేడుకొనిచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. నూతన సంవత్సరములు, నూతన కార్యములు, నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదములు అనుభవించుట కొరకు ప్రతి ఒక్కరిని నూతన పరచమని వేడుకొనిచున్నాను తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
నా నిమిత్తము ప్రార్థించిన ప్రార్థనా పరులను ప్రభ నా ముందుగా ప్రార్థించిన వారిని మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. ఎన్నిక లేని నా కొరకు నన్ను గూర్చి ఆలోచన కలిగి ప్రార్థించిన మీ దీన సేవకురాలను బట్టి, మీ దీన సేవకులను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రియ పరిశుద్ధుడా, ఈ దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచండి. మీరు పరిశుద్ధపరిచిన పరిశుద్ధ దినము నాయన, ఈ సంవత్సరమునకు సబ్బాతు దినము నేటి దినమందు మీ మందిర ఆవరణములో చేరి మీ దీవెన ఆశీర్వాదములు అనుభవించుట కొరకు మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరిచిన మా దేవ, ఈ దిన ఆశీర్వాదములు అనుభవించుట కొరకు అనుగ్రహించి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరలా ఇటు విధముగా ప్రభా ధనరాజయ్య గారితో కలిసి కుటుంబీకులతో కలిసి నాయన సంతోషముతో మీ నామమును ఘనపరచుట కొరకు మరి యొక్క అవకాశమును అందరికీ అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొనమని